మీరు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతారో చెప్పండి. గంజాయి అనబడే కాన్సెప్ట్ జనసేన టీడీపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ తో చేస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు. మన యువతని చెడగొట్టాల్సిన అవసరం లేదు. యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు గంజాయి కాల్సి ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు వైజాగ్ అరకు ఏరియా చెప్తున్నారు. సో జనసేన వచ్చిన ప్రభుత్వం జనసేన టీడీపీ ఎలియన్స్ వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ పని చేస్తారు. మ్యాక్సిమం ఎంతవరకు ఉంది ఎందుకంటే యువతని వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళని శక్తిని గంజాయి బానిసలు అయిపోయి జీవితాలు నాశనం చేసుకోకుండా మేమందరూ చాలా గట్టిగా చర్య తీసుకుంటాం. ఎందుకు జనాలు ఎందుకు యువత గంజాయి వైపు ఆకర్షించలేదంటే సరైన ఉపాధి అవకాశాలు ఎన్ని ఉంటాయి అటు వెళ్ళాల్సిన అవసరం. సో ఆ ఉపాధి అవకాశాలు అనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ లో మన అధ్యక్షుడు సంజయ్ గారు కూడా ఇవాళ నర్సీపట్నంలో 440 మెజార్టీతో గెలుస్తున్నామంటే అది పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అందుతో ఈరోజు ఓ 4 ఉప సర్పంచులు గెలుస్తున్నాం, వార్డు మెంబర్ గెలుస్తున్నాం. రాబోయే రోజుల్లో నర్సీపట్నం కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పెద్దలు కూడా సెలవు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడే మీడియా మిత్రులు మాట్లాడారు. తాండ్రా రిజర్వేయర్ కింద గేట్లు అయితే ఏదైతే మరమ్మతాయో అవన్నీ కూడా రైతాంగానికి మరమ్మతు చేయగా దాదాపుగా 6 నుంచి 7 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు దాన్ని ఏదైతే నిర్లక్ష్యం చేయడం వల్ల సుమారుగా 58,000 ఎకరాలు కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన ధైర్యంతో ఇలా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ముందుగా నా భర్తకి ఆయన కష్టం ద్వారా ఆయన సహకారం ద్వారా నేను ఈ స్థానంలో ఉన్నాను సార్. ఫస్ట్ గా నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి సుమారు నర్సీపట్నం చుట్టుపక్కల 10 మండలాల నుంచి బాలింతలు వస్తున్నారు సార్. ఆ బాలింతల్ని అక్కడున్న డాక్టర్లు వాళ్ళు ఎనీ టైం అర్ధరాత్రి 1 గంటలకు వచ్చినా 2 గంటలకు వచ్చినా వైజాగ్ KGH కి రిఫర్ చేస్తున్నారండి. 1 గంట తర్వాత వాళ్ళు KGH కు వెళ్తే బాలింత పరిస్థితి ఇంకా తీవ్రమయ్యేలా ఉందని చెప్పి వేడి ఖర్చు అయినా సరే నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అదే హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసే అదే డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో అదే పేషెంట్ కి వేలకు వేలు గుంజుకొని చికిత్స చేస్తున్నారు సార్. ఇది చాలా దౌర్జన్యమైన పరిస్థితి సార్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్. ఇలా వేలకు వేలు నర్సీపట్నం ప్రైవేట్ ఆసుపత్రులు గుంజుతున్నాయండి. ఈ 100 ఇప్పుడు కన్నా మనం అర్థం చేసుకొని ఆయన్ని మనం ఆయన ప్రభుత్వాన్ని వచ్చేలాగా మనందరం కృషి చేద్దాం. రాబోయే జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అలాగే అందరికీ ప్రత్యక్షంగా తెలుసు ఎలాంటి రాక్షసత్వంతో ప్రవర్తిస్తుంది, ఎంతమంది జీవితాలు వాడుతుంది, ఎన్ని రకాలుగా పాడు చేస్తుంది మన రాష్ట్రాన్ని. మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాల పాటు తిరిగి కోలుకోనే విధంగా దెబ్బకొట్టింది. అంత పాడు చేసేస్తుంది ప్రభుత్వం. మాట్లాడితే మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం అన్నారు. ఎస్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం అనేది ప్రతి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. రేపు రాబోయే అలయన్స్ ప్రభుత్వం కూడా నువ్వెన్ని ఇచ్చావు నీకన్నా మంచి వెల్ఫేర్ స్కీమ్స్కి ఇవ్వడానికి రెడీ ఉంది. సో అదొక్కటి అడ్డం పెట్టుకొని రాష్ట్రాభివృద్ధిని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకుండా లేకపోతే పరిశ్రమలు రాకుండా లేకపోతే వ్యాపారాల అభివృద్ధి చెందకుండా సర్వనాశనం చేసేస్తే వృత్తి ఎక్కడి నుంచి ఆపిస్తాం. సో నర్సీపట్నంలో మేము గమనించినంత వరకు చాలా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్ లీకేజ్ సమస్య కానీ, రైతుల యొక్క సమస్యలు కానీ, రోడ్స్ అడ్డదిడ్డగా రాసిన రోడ్స్, గురుగొండ సమస్య, అటవీ ప్రాంతంలో రోడ్ల సమస్య సంబంధించి కానీ, ప్రభుత్వం మద్యంతో హెల్త్ ఎలా పాడైపోతుంది ఇలాంటి మద్యంతో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఎవరైతే ఒక ప్రతినిధి ఉన్నారో రేపు భవిష్యత్తులో జనకోబెట్టిన ఎమ్మెల్యే కానీ, ఈ ప్రాంతం తాలూకు ఎంపీ కానీ, ఆ ప్రభుత్వం కానీ ఇవన్నీ చాలా ఈజీగా సాల్వ్ చేసే విషయం.
తాండూరు రిజర్వాయర్ లీకేజ్ అనేది కొంత డబ్బు ఖర్చు పెడితే చేయొచ్చు. ఇంచుమించు ఇవన్నీ కూడా వేల కోట్లు జరిగే వ్యవహారాలు కదా, చాలా సింపుల్గా తక్కువ అమౌంట్ని ఇవన్నీ చేయాలి. కానీ దీని పొలిటికల్ విల్ మనం ప్రభుత్వంలో ఎన్నుకొని తెలిసిన తర్వాత ఇవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా నేను ఎంత సంపాదించగలుగుతాను, నా కుటుంబం ఎంత సంపాదించగలుగుతుంది, నేను ఎక్కడ స్థలాలు కబ్జా చేయాలి జనాల దగ్గర, లేకపోతే ఎలాంటి చోట్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలి, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకు ప్రతినిధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ జరగదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఎదిరించి తీరుతాం. ఈ సమస్యలను చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. కానీ అందుకన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే గంజాయి. ఎంత బయట రాష్ట్రాలకు వెళ్తే ఎంత అవమానకరంగా మాట్లాడతారంటే మమ్మల్ని కానీ మాకు గంజాయి బాగా పంజాబ్లో దొరికిందో లేకపోతే ఢిల్లీలో దొరికిందో కర్ణాటకలో దొరికిందంటే మీకు వచ్చింది ఉత్తరాంధ్ర నుంచి మన అటవీ ప్రాంతం అరకు ఇక్కడ వండేసుకొని అక్కడి నుంచి వస్తున్నారు. ఎవరు అడిగినా మీరే కారణం అనేంత భయంకరమైన బ్యాడ్ నేమ్ మన రాష్ట్రానికి ఇతర దేశాలు వచ్చింది, దేశం మొత్తం మీద వచ్చింది. ఒకటైతే మీకు ప్రామిస్ చేయగలుగుతాం, యువత ఎలాగా గంజాయికి బానిసలైపోయి ఎంత దుర్మార్గంగా తయారయ్యిందంటే వాళ్ళు గంజాయి మందుకి బానిసలైపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరు. ఈ విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్గానే దీన్ని అడిచేస్తాం. ఎందుకంటే ఎందుకు గంజాయి అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెర్చ్ ఉంది, ఎందుకు గంజాయికి యువత బానిసలు అవుతున్నారంటే వాళ్ళు చేయడానికి సరైనటువంటి ఉపాధి కల్పించినప్పుడు వాళ్ళు వాళ్ళ శక్తిని వాళ్ళ యొక్క ఎనర్జీని ప్రాపర్గా లైన్లో పెట్టగలిగినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు ఇవ్వగలిగినప్పుడు గంజాయి యొక్క మత్తుకు లేకపోతే గంజాయి బిజినెస్ చేయడానికి వాళ్ళకి అవసరం లేదు. లెజిటిమేట్గా న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారం లేకపోతే ఉద్యోగాలు మనం ఇచ్చినప్పుడు వాళ్ళు అటు వెళ్ళరు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చాలామంది చెప్తారంటే ఇక్కడ ఉన్న చాలామంది లీడర్స్ వైసీపీకి చెందిన లీడర్స్ గంజాయి వ్యాపారం చేస్తారని చెప్పి బయట ఆలోచన చాలా తీవ్రంగా ఉంది. అని ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సింది మీరు, ప్రజల యొక్క జీవితాలు కాపాడాల్సింది మీరే ఒక మాఫియా లాగా గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తారు, సామాన్య ప్రజలు రక్షించగలరు. సో ఈ విషయంలో మాత్రం రాబోయే జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది. గంజాయిని ఉక్కు పాదంతో తొక్కేస్తారు. దిస్ ఇస్ అవర్ ప్రామిస్. అలాగే మనందరం చూసినటువంటి ఒక విషాద సంఘటన డాక్టర్ సుధాకర్ కరోనా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అతను మాట్లాడాడు మాస్క్ లేదు. ఒక వ్యక్తి మీద పగపట్టి ఒక ప్రభుత్వం ఆఖరికి రోడ్ల మీద వైజాగ్ రోడ్లు సంత ఎక్కడ ప్లేస్ రోడ్ల మీద అతను దిప్పి గుడ్డు కొట్టి చేసి ఆఖరికి అతనికి సాగు కారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నిన్ను ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. ఈ ప్రశ్నించకూడదు అనే తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే చైనా లేకపోతే ఉత్తర కొరియా, ఈ ప్రభుత్వాలు నియంత్రిత ప్రభుత్వాలు అక్కడ ప్రశ్నించకూడదు. ఇది ప్రజాస్వామ్యం. మిమ్మల్ని ఏమైనా అడుగుతాం, ఎలాంటి ప్రశ్నలు అడుగుతాం. మీరులాగా వ్యక్తిగత జీవితాల్లో ఎంటర్ అవ్వము, కానీ ప్రభుత్వ విధానాల పట్ల మీరు చేసినటువంటి తప్పుల పట్ల ఖచ్చితంగా మేము అడిగి తీరుతాం. ఈ విషయంలో సమాధానం చెప్పగలిగితే చెప్పండి. వైసీపీ వాళ్ళకి సమాధానాలు చెప్తాం రాదు, మాట్లాడితే వ్యక్తిగత జీవితాలకు వెళ్తారు. మేము మీ అంత దించత్వానికి దిగజారం. మేము ఖచ్చితంగా ఇష్యూస్ మీద పోరాడతాం. మనందరం కూడా ఇష్యూస్ మీద పోరాడతాం. మన జనసైనికులందరూ వీళ్ళందరూ. అలాగే మొన్న ఈ మధ్యన డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్కి సంబంధించినటువంటి ఇది వచ్చింది.